ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వరావుపేట ప్రాంతాల్లో పండ్ల తోటలు విస్తారంగా సాగవుతున్న నేపథ్యంలో బుగ్గపాడు గ్రామంలో టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పండ్లతో ఆహార ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని, రైతులకు కూడా మెరుగైన ధర లభిస్తుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఫుడ్ పార్క్లో స్థలం, భవనాలు అందుబాటులోకి వచ్చి 16 ఏళ్లైనా ఇంకా మాటలకే పరిమితమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుగ్గపాడు గ్రామంలో 2008లో ఫుడ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన జరిగింది. శ్రీ గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2024 వచ్చింది, కానీ ఇప్పటికీ ఇంకా ఫుడ్ ఫ్యాక్టరీ పనులు పూర్తి కాలేదు. అలాగే అప్పుడు మా దగ్గర భూములు తీసుకున్నారు. బుగ్గపాడు గ్రామంలో, చుట్టుపక్కల గ్రామంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, కానీ ఇప్పటికీ ఫుడ్ ఫ్యాక్టరీ పూర్తి కాలేదు, ఉద్యోగాలు ఇంకా రాలేదు. ఇకనైనా ఈ ప్రభుత్వం ఏవైనా కంపెనీలు తీసుకొచ్చి బుగ్గపాడు గ్రామంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని కోరుకుంటున్నాం. నా పేరు దుర్గా రాఘవేంద్ర స్వామి, మాది బుగ్గపాడు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం. మా ఊర్లో 2008లో మెగా ఫుడ్ పార్క్ కీర్తిశేషులు గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ ఫ్యాక్టరీ వల్ల బుగ్గపాడు గ్రామస్తులకి, చుట్టుపక్కల గ్రామస్తులకి 30,000 ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇప్పటికీ 16 సంవత్సరాలు అయినా సరే దాంట్లో 20% కూడా పూర్తి చేయలేకపోయారు. దయచేసి ఇకనైనా ఈ ఫ్యాక్టరీని పూర్తి చేసి మాలాంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తారని కోరుకుంటున్నాను.